సూర్యవంశాన్నంతటినీ వర్ణించారు వాల్మీకి మహర్షి, చంద్రవంశాన్నంతటినీ వర్ణించారు వ్యాస మహర్షి. సూర్యచంద్రులిద్దరూ ఈ లోకానికి ఎంత అవసరమో, ఈ లోకం ఉన్నంత కాలం సనాతన ధర్మంలో సూర్యవంశ వర్ణన చంద్రవంశ వర్ణన చేసిన వాల్మీకి వ్యాసుడు కూడా అంతే అవసరం. అటువంటి మహాపురుషులిద్దరూ కూడా ఇందులో ప్రత్యేకించి వాల్మీకి రామాయణ రచన చేశారు. వాల్మీకి రామాయణ రచన చేసినప్పుడు ఆయన ఎప్పుడో జరిగిపోయిన కథని రాశారని మీరు అనకూడదు. ఇతిహాసము అంటారు. ఇతిహాసము అంటే ఇతి హా ఆసం, ఇది ఇలాగే జరిగినది, ఇది ఇలాగే జరిగినది అని చెప్పడానికి నువ్వు చూసావా? వాల్మీకి మహర్షి రామాయణంలో అంతర్భాగం. సీతమ్మ తల్లి వాల్మీకి ఆశ్రమంలో పెరగలేదు, బ్రహ్మగారు వరమిస్తే ఆచమనం చేస్తే ఆయన కళ్ళ ముందు కనపడింది రామాయణం. అందుకని ఇతిహాసం అంటే అలాగే జరిగినది, అది అబద్ధం కాదు, కల్పిత కథ కాదు. రామాయణం పరమసత్యం, అందుకే అందులో వాల్మీకి పాత్ర అవుతారు. అలాగే మహాభారతం, భారతం ఇతిహాసం. అందుకే వ్యాసుడు మహాభారతంలో అనేక పర్యాయములు కనపడతాడు. ఒకసారి చంద్రవంశం ఆగిపోయింది, కురువంశం ఆగిపోయింది ఒకసారి. ఎందుకని? శంతన మహారాజుకి కలిగినటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీర్యుల్లో చిత్రాంగదుడు మరణించాడు, విచిత్ర వీర్యుడు మరణించాడు. అంబిక అంబాలిక ఇద్దరు విధవలుగా మిగిలిపోయారు, సంతానం లేదు. భీష్ముడు వివాహం చేసుకోలేదు, రాజ్య పరిపాలన చేపట్టాడు, కాబట్టి సింహాసనానికి ఉత్తరాధికారి లేడు. అటువంటి సమయంలో మళ్ళీ వ్యాస భగవానుడే వచ్చి తన తేజస్సు చేత అంబిక అంబాలికాలకు సంతానాన్ని అనుగ్రహించాడు. మహాపురుషుడైనటువంటి విదురుడు కూడా దాసి వలన జన్మించాడు.